నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 765వ వినిపించే కథ వికే 765 శ్రీ వాణిశ్రీ గారి కథ రివర్స్. రచయిత శ్రీ వాణిశ్రీ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కొన్ని కథలు వినిపించే కథలుగా రూపొందించాను కదా. ఈ కథ రివర్స్. తెలుగు కథ రచయితల వేదిక ప్రచురించిన మా కథలు 2023 కథా సంపుటిలో చోటు చేసుకున్న కథ. సాహితీకరణం మాసపత్రిక 2023 ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడిన కథ. సాహితీకరణం విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. రివర్స్. రమేష్ బాత్రూంలో స్నానం చేస్తుండగా అతని సెల్ మోగింది. నళిని చేసి చూస్తే స్క్రీన్ మీద హౌస్ ఓనర్ అని కనిపించింది. హలో అంకుల్, రమేష్ బాత్రూంలో ఉన్నారు, వచ్చాక మీకు కాల్ చేయమని చెప్తాను అంది. ఎందుకమ్మా, నీతో చెప్తే సరిపోతుందిగా అన్నారు. చెప్పండి అంకుల్, ఏమిటి సంగతి? ఏం లేదమ్మా, మీరు ఇంట్లో అద్దెకు దిగి 3 ఏళ్ళు అయింది. నేను అద్దె పెంచలేదు, ఇప్పుడు తప్పడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు. వచ్చే నెల నుంచి 10% అద్దె పెంచుతున్నాను. రమేష్కి ఈ సంగతి చెప్పమా చెప్పి ఓనర్ కాల్ కట్ చేశాడు. రమేష్ బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ ఎవరూ కాల్ చేసింది అడిగాడు. ఓనర్ 10% అద్దె పెంచుతున్నానని చెప్పిన విషయం రమేష్కి చెప్పింది. మూలిగాడు రమేష్. చెన్నైలో రోజురోజుకి ఇంటద్దెలు పెరిగిపోతున్నాయి రమేష్ అన్నది నళిని. చెన్నై అనేవి ప్రతి సిటీలోనూ పెరుగుతూనే ఉన్నాయి అన్నాడు రమేష్. మనం నెల నెల చచ్చినట్టు ఇంటికి అద్దె కట్టుకుంటున్నాం. హైదరాబాదులో మీ అన్నయ్య ఫ్యామిలీ హాయిగా సొంత ఇంట్లో దర్జాగా ఉంటున్నారు. వాళ్ళకి అద్దె బెడద లేదు అన్నది నళిని. ఆమె మాటల్లో నిష్ఠూరం ధ్వనించింది. రమేష్ మాట్లాడలేదు. తండ్రి ఉద్యోగం చేస్తున్నప్పుడు విజయనగర కాలనీలో ఇల్లు కట్టాడు. అన్నకి హైదరాబాద్లోనే జాబ్ రావడంతో సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. మీ అన్నయ్య ఫ్యామిలీ సొంత ఇంట్లో అద్దె లేకుండా హాయిగా తింటున్నారు, బాగానే ఉంది. కానీ మనం ఇక్కడ ఇంటికి అద్దె కట్టుకుంటున్నాం. అందుకని మీ అన్నయ్యని నెల నెల సగం అద్దె డబ్బు పంపించమనండి సలహా ఇచ్చింది నళిని. సగం అద్దె కట్టమని అన్నయ్యను అడిగితే బాగుంటుందా సందేహిస్తూ అన్నాడు. ఎందుకు బాగుండదు? సొంత ఇంట్లో మీకు మాత్రం హక్కు లేదా? డబ్బు విషయంలో మొహమాటం ఉండకూడదు. మనీ మేనేజ్మెంట్ తెలుసుకోకపోతే బాగుపడం. ఇందులో తప్పేం లేదు అన్నది నళిని. భార్య చెప్పిన దాంట్లో పాయింట్ ఉన్నట్టుగా తోచింది రమేష్కి. నిజమే కదా అనుకున్నాడు. అన్న మారుతికి కాల్ చేసి విషయం చెప్పాడు. తమ్ముడు చెప్పింది విని జవాబు చెప్పకుండా కాల్ కట్ చేశాడు మారుతి. ఏం జవాబు చెప్పాలో అతనికి వెంటనే స్ఫురించలేదు. రమేష్ 3 ఏళ్ల నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఇంతకాలం నుంచి లేనిది ఇప్పుడు తమ్ముడికి ఈ బుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కాలేదు. వాడన్నట్టు తను ఇక్కడ సొంత ఇంట్లో ఉంటున్న మాట నిజమే. అయితే తల్లిదండ్రులు తనతో పాటు ఉంటున్నారు. తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. పిఎఫ్ పెన్షన్ 1500 వస్తాయి. ఈ రోజుల్లో ఈ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? వాళ్ళ మందులకే సరిపోవు. మరి తల్లిదండ్రుల పోషణ తనే చూస్తున్నాడు. ఆ సంగతి రమేష్కి తెలీదా? మారుతి దీర్ఘాలోచనలో ఉండగా శారద అడిగింది. ఏమిటి, మీ తమ్ముడు పొద్దున్నే కాల్ చేశాడు? మనం సొంత ఇంట్లో అద్దె లేకుండా ఉంటున్నాముట. వాడు చెన్నైలో ఉంటున్న ఇంటికి అద్దె కట్టుకుంటున్నాడుట. అందుకని వాడి అద్దెలో సగం మనం పంపాలిట నెల నెల. రమేష్ చెప్పిన విషయం భార్యకి వివరించాడు మారుతి. శారద మనస్సు చివుక్కుమంది. రమేష్ అంత సంకుచితంగా ఎలా అడిగాడు? తాము కొత్తగా ఇంట్లో ఉంటున్నామా?
అతని చిన్నతనం నుంచి ఉంటున్నాం కదా. తనకి పెళ్ళై కాపురానికి వచ్చినప్పుడు రమేష్ ఇంటర్ చదువుతున్నాడు. ఆమెకు గతం గుర్తుకొచ్చింది. శారదకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. తను పెద్దయిన తర్వాత టీచర్ కావాలని కలలు కనేది. స్కూల్లో చదువుతున్నప్పుడే ఇంటి దగ్గర తన తోటి పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండేది. తను ఇంటర్లో ఉండగా క్లాస్మేట్లు ఇంజనీరు, డాక్టరు కావాలని కెరీర్ మలుచుకుంటూ ఉండగా తను డిగ్రీలో చేరింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఎంఈడి తర్వాత జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. 2 ఏళ్ల తర్వాత జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుండగా మారుతితో పెళ్ళయింది. అత్తగారింట్లో ఆమెకు బాధ్యతల మీద పడ్డాయి. మారుతి సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను లెక్చరరు, ఇద్దరికీ ఉద్యోగాలు. అప్పుడు రమేష్ ఇంటర్ చదువుతున్నాడు. అత్తగారికి ఆరోగ్యం బాగుండదు, మోకాళ్ళ నొప్పులు, షుగర్ జబ్బు. శారద పొద్దున్నే లేచి అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్సులు సిద్ధం చేసి కాలేజీకి బయలుదేరేది. 2 పిల్లలు పుట్టారు. జీవితం భారంగా గడుస్తున్నట్టు ఉండేది. పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం లేదని బాధగా ఉండేది. పిల్లలకి స్కూలుకి వెళ్ళే వయసు వచ్చే వరకు జాబ్ చేయకూడదు అనుకుంది. జాబ్కి రాజీనామా చేసింది. ఆ తర్వాత ఎప్పుడైనా తనకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ జాబ్ వస్తుంది అన్న భరోసా ఉంది. ఉద్యోగం మానేశాక ఆమెకు సంతోషంగా ఉంది. సంసారం సాఫీగా సాగింది. రమేష్ ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. చెన్నైలో జాబ్ వచ్చింది. అతనికి పెళ్ళయింది. తన పిల్లలు కూడా స్కూల్కి వెళుతున్నారు. అంతా బాగుంది అని ఆనందంగా కాలం గడుపుతున్న సమయంలో మరిది తన ఇంటికి చెల్లిస్తున్న అద్దెలో సగం పంపమని అడగటం శారదకు బాధ కలిగించింది. కుటుంబం కోసం తనకు ఎంతో ఇష్టమైన టీచింగ్ జాబ్ వదులుకుంది. అందరికీ ఎంతో సేవ చేసింది. రమేష్కి అదంతా గుర్తులేదా? అతని కాలేజీ ఫీజులు కట్టిందెవరు? మారుతి ఎంత కష్టపడి ఫీజులు చెల్లించాడు. ఇప్పుడు తను జాబ్ సంపాదించి హ్యాపీగా ఉన్నాడంటే తమ త్యాగం లేదా? ఇంతకాలానికి తాము సొంత ఇంట్లో అద్దె లేకుండా ఉంటున్నామన్న విషయం గుర్తుకు రావటం ఎంత విచిత్రం. తాము సగం అద్దె నెల నెల అతనికి పంపడం అంటే సొంత ఇంట్లో అద్దెకు ఉంటున్నట్ట. రమేష్ ఇంత స్వార్థపరుడు అని కలలో కూడా అనుకోలేదు శారద. ఇటువంటి కృతజ్ఞుడి కోసం మారుతి అప్పులు చేసి ఫీజులు కట్టాడా? తను చేసిన త్యాగానికి అర్థం లేదు అనిపించింది ఆమెకు. గతం గుర్తొచ్చి శారద దీర్ఘంగా నిట్టూర్చింది. అసలు ఈ మనుషుల్ని అర్థం చేసుకోవటం ఎంతో కష్టం. తనకు లోకజ్ఞానం లేదేమో అనే అనుమానం కలిగింది. 2 నెలల తర్వాత రమేష్ అన్నకు ఫోన్ చేశాడు. అన్నయ్య, నేను అడిగింది ఏం చేసావు అడిగాడు. ఏ విషయం? అదే అన్నయ్య, ఇక్కడ హౌస్ రెంట్ బాగా పెరిగింది. ఓనరు ఇంటద్దె 10% పెంచాడు. నిన్ను నే పే చేసే రెంట్లో సగం అడ్జస్ట్ చేయమని అడిగానుగా. మొన్న ఫస్ట్ వీక్లో పంపుతామనుకున్నాను. నసిగాడు రమేష్. ఆ సంగత నీకు చెప్పడం మర్చిపోయానురా. మేమిప్పుడు విజయనగర కాలనీలో ఉండటం లేదురా. మాదాపూర్లో మాధవనగర్ కాలనీకి షిఫ్ట్ అయ్యాం. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం. మీ వదిన ఇక్కడ ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. నాకు ఆఫీసుకు దగ్గర, పిల్లల్ని మంచి స్కూల్లో చేర్చాం చెప్పాడు మారుతి. అవునా? నీరసంగా అన్నాడు రమేష్. అవునరా, ఒక పని చేయి. అక్కడ అంతంత రెంట్ పే చేస్తూ ఉండటం ఎందుకు? చెన్నై నుంచి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకో. నువ్వు సొంత ఇంట్లో అద్దె లేకుండా హ్యాపీగా ఉండు, ఓకే చెప్పాడు మారుతి. హైదరాబాదులో మా కంపెనీ బ్రాంచ్ లేదు అన్నయ్య. ఆ కంపెనీ బ్రాంచ్ లేకపోతే జాబ్కి రిజైన్ చేయి. హైదరాబాదులో 100 కంపెనీలు ఉన్నాయి. ఏదో ఒక కంపెనీలో ట్రై చేయి సలహా ఇచ్చాడు మారుతి. ఏమంటున్నాడు మీ అన్నయ్య అడిగింది నళిని. వదిన జాబ్లో చేరిందని, అన్నయ్య ఫ్యామిలీ మాదాపూర్కి షిఫ్ట్ అయ్యారని చెప్పాడు రమేష్. నళిని మండిపడింది. చూసారా మీ వదిన కుళ్ళు బుద్ధి. ఇంతకాలం లేని ఉద్యోగం ఇప్పుడెందుకు చేయాల్సి వచ్చింది? మనం సగం అద్దె ఇవ్వమని అడిగేసరికి వాళ్ళ బుద్ధి బయట పెట్టుకున్నారు. అందుకే ఇల్లు మారిపోయారు. ఆడిపోసుకుంది తోటి కోడల కుటుంబాన్ని. మనం అనుకున్నది వేరు, జరిగింది వేరు, అంతా రివర్స్ అవుతోంది నిస్పృహతో అన్నాడు రమేష్.
ఇంకేం రివర్స్ అవుతుంది, అయిందేదో అయిందిగా నిష్ఠూరంగా అన్నది నళిని. రమణయ్య చిన్న కొడుకు రమేష్కి ఫోన్ చేశాడు. చిన్నోడా, అంతా బాగున్నారా? బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు? అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? అలాగే ఉందిరా. అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మాదాపూర్లో ఉంటున్నారు. మీ వదినకి అక్కడ కాలేజీలో ఉద్యోగం వచ్చింది, అక్కడే ఉంటున్నారు. అన్నయ్య చెప్పాడులే. వాడు ఇక్కడ ఉన్నంతకాలం ఇంటి ఖర్చంతా భరించేవాడురా. ఇప్పుడు పిఎఫ్ పెన్షన్ 1500 ఏ మూలకు చాలవు. మా మందులకు సరిపోతాయి. ఇక కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టుకోవాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంది. నువ్వొక 5000 నెల నెలా పంపుతుండు చెప్పాడు రమణయ్య. నెలకి 5000? చూద్దాంలే నాన్న, ఇక్కడ అద్దెలు మండిపోతున్నాయి. కంపెనీ వాళ్ళు జీతం పెంచడం లేదు, లాభాలు రావడం లేదు. జీతాలు తగ్గిస్తారని, కొందరి ఉద్యోగాలు పీకేస్తారని పుకార్లు వస్తున్నాయి. ఇక నేనే ఇక్కడ జాబ్ మానేసి హైదరాబాదులో చూసుకుందాం అనుకుంటున్నా. మేమే అక్కడికి వస్తే ఇంట్లోనే ఉంటాం, ఇక ఇబ్బంది ఏమీ ఉండదు అంటూ తన కష్టాలు చెప్పుకొచ్చాడు రమేష్. అంతేకాని అప్పటి వరకు డబ్బు పంపుతానని అనలేదు. 2 నెలలు దాటినా రమేష్ మళ్ళీ తండ్రికి కాల్ చేయలేదు. హైదరాబాద్ ఎప్పుడు వస్తారో చెప్పలేదు. తర్వాత రమణయ్య చిన్న కొడుకు ఫోన్ చేసి డబ్బు పంపమని అడిగాడు. నువ్వు హైదరాబాద్ వచ్చి ఉండే వరకు మా ఖర్చులు ఆగవు కదా అన్నాడు. నేనెక్కడ పంపేది నాన్న, వచ్చే జీతం బొటాబొటిగా సరిపోతోంది. చెన్నై పెద్ద సిటీ, ఇక్కడంతా చాలా కాస్ట్లీ. ఇంటెద్దలు, పిల్లల స్కూల్ ఫీజులు ఎక్కువ. రోజు రోజుకి అన్ని ధరలు మండిపోతున్నాయి చెప్పాడు రమేష్. మరెలారా చిన్నోడా? నాన్న, మా ఇల్లు అద్దెకిచ్చి మీరు అన్నయ్య దగ్గర ఉండండి సలహా చెప్పాడు రమేష్. మీ అమ్మ ఒప్పుకోవటం లేదురా. పెళ్ళైనప్పటి నుంచి విజయనగర కాలనీలో ఉంటున్నాము. ఇక్కడ అలవాటైన ప్రాంతం, అంతా తెలిసిన వాళ్ళు. ఆ మాదాపూర్లో 5వ అంతస్తులో ఫ్లాట్లో ఉండలేను, జైల్లో ఉన్నట్టు ఊపిరాడదు అంటోందిరా చెప్పాడు రమణయ్య. సరే నాన్న, మన ఇంటి మేడపైన గదిలోకి మారండి, కింద పోర్షన్ అద్దెకివ్వండి, 10,000 అద్దె వస్తుంది అన్నాడు రమేష్. మేడ మీద గదిలో బ్యాచిలర్స్ ఉండటానికి సరిపోతుంది. మన మంచాలు, సోఫాలు, బోలెడు సామాను ఎక్కడ పడుతుంది? మీ అమ్మకి అసలే మోకాళ్ళ నొప్పులు, మెట్లెక్కటం కష్టం కదా. రమేష్కి కోపం వచ్చింది. 6 నెలల తర్వాత కూడా తండ్రి ఫోన్ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు రమేష్. తన సలహా పాటించి ఉంటారని అనుకున్నాడు, కానీ జరిగింది ఊహించలేకపోయాడు. విజయనగర కాలనీలోనే ఉంటున్న రమేష్ చిన్ననాటి స్నేహితుడు శంకర్ తన చిన్న చెల్లెల పెళ్లికి తప్పక రమ్మని కాల్ చేశాడు. మెయిల్లో వెడ్డింగ్ కార్డు పంపాడు. సరేరా శంకర్, తప్పకుండా ఫ్యామిలీతో వస్తాను. లకడికాపూర్లో ఏదన్నా హోటల్లో ఓ రూమ్ బుక్ చేసి పెట్టు అన్నాడు రమేష్. హోటల్లో రూమ్ ఎందుకురా? కాలనీలో మీ సొంతిల్లు ఉందిగా అన్నాడు శంకర్. ఉందిరా, కానీ ఆ కింద పోర్షన్ అద్దెకిచ్చి మా అమ్మా నాన్న మేడపైన రూమ్లో ఉంటున్నారు. అక్కడ ఉన్న ఒక్క రూమ్లో మేము ఎక్కడుండాలి? కంఫర్ట్గా ఉండదు. మా ఆవిడ చిరాకు పడుతుంది అన్నాడు రమేష్. మీ ఇల్లు ఎవ్వరికీ అద్దెకి ఇవ్వలేదురా. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉంటున్నారు. మేడ మీద రూము బ్యాచిలర్స్కి ఇచ్చారు. అది సరే, నీకో సంగతి తెలుసా? మీ నాన్న రివర్స్ మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు మా బ్యాంకులోనే అన్నాడు శంకర్. రివర్స్ మార్టిగేజ్ లోనా? అదేంట్రా? అయినా ఇప్పుడు హౌస్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అడిగాడు రమేష్. రివర్స్ మార్టిగేజ్ హౌస్ లోన్ 50 లక్షలు తీసుకున్నాడు మీ నాన్న. ఆ డబ్బు బ్యాంకులోనే డిపాజిట్లో ఉంటుంది. దాని మీద వడ్డీ నెల నెల మీ నాన్న అకౌంట్లోకి జమ అవుతుంది. ఆయన ఆ డబ్బుతోనే కుటుంబం గడుపుకుంటాడు. ఆయన తదనంతరం వారసులు ఆ 50 లక్షలలోనూ దాని మీద వడ్డీ బ్యాంకుకు చెల్లించాలి. అప్పుడే వారికి ఇంటి మీద వారసత్వపు హక్కులు వస్తాయి. ఆ లోన్ చెల్లించడంలో మాకు సంబంధం లేదు అని మీరు అడ్డం తిరిగితే బ్యాంక్ ఆ ఇంటిని వేలం వేసి సొమ్ము రాబట్టుకుంటుంది చెప్పాడు శంకర్. రమేష్ ముఖంలో నెత్తులు లేనట్టు తెల్లగా పలిపోవడంతో భార్య అడిగింది, ఏం జరిగిందండి? ఎందుకలా అయిపోయారు? అంతా రివర్స్ అయింది నీరసంగా చెప్పాడు రమేష్. 765వ వినిపించే కథ
శ్రీ వాణిశ్రీ గారి కథ రివర్స్ విన్నారు.